పురుషులకు ఋతుక్రమం ఉండాల్సింది. పిల్లల్ని కండంలో కష్టాలు తెలిసేవి సుప్రీంకోర్టు. పిల్లల కండంలో కష్టాల గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసింది, ఏ సందర్భంలో చేసింది అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గర్భస్రావం వల్ల ఎదురయ్యే శారీరక మానసిక క్షోభను పరిగణలోకి తీసుకోకుండా పనితీరు సరిగ్గా లేకుండా మహిళా జడ్జిని మధ్యప్రదేశ్ హైకోర్టు తొలగించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది. పురుషులకు ఋతుక్రమం ఉండాల్సింది, సంతానాన్ని కండంలో మహిళలు పడే ఇబ్బందులు ఏమిటో తెలిసేదంటూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సివిల్ జడ్జిల తొలగింపునకు అనుసరిస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలని బుధవారం హైకోర్టును ఆదేశించింది. ఆ మహిళా జడ్జికి గర్భస్రావం జరిగింది. అటువంటి మహిళ మానసికంగా శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది అని జస్టిస్ బివి నాగరత్న పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితులకు పరిగణలోకి తీసుకోకుండా పెండింగ్ కేసుల ఆధారంగా ఆమెను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. అటువంటి ఆరోగ్య ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకు ఉండాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. పనితీరు ఆశించిన స్థాయిలో లేదంటూ మధ్యప్రదేశ్లో 6 మహిళా జడ్జిలను తొలగించిన వ్యవహారాన్ని సుప్రీంకోర్టు 2023 నవంబర్ 11న సుమటోగా విచారణకు స్వీకరించింది. హైకోర్టుతో పాటు తొలగింపునకు గురైన మహిళా జడ్జిలకు నోటీసులు ఇచ్చింది. ఆ 6గురిలో 4 మహిళా జడ్జిలను తిరిగి నియమిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 1న నిర్ణయం తీసుకుంది. మరో 2 మహిళా జడ్జిలకు పునర్నియామకాలను ఉత్తర్వులు ఇవ్వలేదు. వీటిలో అదితి కుమార్ శర్మ పనితీరు అత్యంత పేలవంగా ఉందంటూ సర్వోన్నత న్యాయస్థానానికి హైకోర్టు నివేదించింది. 2022లో ఆమె వద్ద 1,100 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. అయితే 2021లో తనకు గర్భస్రావం అయిందని, తన సోదరుడికి క్యాన్సర్ సోకిందంటూ తన కష్టాలను అంతకుముందే ఆమె హైకోర్టుకు నివేదించింది. ఆ తర్వాత ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చాయి. దీంతో పాటు కరోనా వ్యాప్తి సమయంలో న్యాయస్థానాలు పనిచేయని విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. సుప్రీంకోర్టు నోటీసుతో పిటిషన్ దాఖలు చేసిన అదితి కుమార్ శర్మ తన పనితీరును మదింపు చేసే సమయంలో మాతృత్వ సెలవులో ఉన్న విషయాన్ని హైకోర్టు విస్మరించిందని తెలిపారు. తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని పేర్కొన్నారు. సమానత్వపు హక్కు హైకోర్టు ఉల్లంఘించిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.